నిన్నటి వరకు 43, 44 డిగ్రీల ఎండలు, మరోవైపు దంచుకొడుతున్న వానలు. ఈ రెండిటితో నగరవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండలైతే మేనేజ్ చేశారు గానీ, వానలు పడితే మాత్రం హైదరాబాద్‌లో నగరవాసుల కష్టాలు ఎట్లా ఉంటాయో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో చిన్న చిన్న వానకే మొత్తం రోడ్లన్నీ డ్రైనేజ్ వాటర్‌తో నిండిపోవడం, ఓ పక్క కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడం మనం రోజు చూస్తున్నాం. ఇప్పుడు గత 2, 3 రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో ఇదే తంతైతుంది. ఆఫీస్ నుంచి కరెక్ట్ ఇంటికెళ్దామనే టైంకి వర్షం పడడం ప్లస్ ట్రాఫిక్ జామ్ అవ్వడం, గంటలు గంటలు ఆ రోడ్డు మీద నిలబడడం, ఆ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్‌తో జనాలకు విసుగొచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వర్షాకాలంలో పరిస్థితి ఏంటని చెప్పేసి నగరవాసులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇది ఎండాకాలం మే నెల యాక్చువల్‌గా ఎండలు బాగుంటాయని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం గానీ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ కాకపోతే ఏందంటే ఈ అకాల వర్షాలు కురవడంతో నగరవాసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే వర్షం పడితే ఎక్కడ మ్యాన్‌హోల్ ఓపెన్ ఉంటదో తెలీదు. ఆ వాటర్ లాగింగ్ ఎక్కడ ఉంటది? వాటర్ లాగింగ్ మొత్తం రోడ్ల మీదకి నీళ్లు చేరడం. ఇదంతా నగరవాసులను చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఇప్పుడే ఇలా ఉందంటే ఈ మే అయిపోయిన తర్వాత జూన్ 1 నుంచే వర్షాలు స్టార్ట్ అయితాయని చెప్పేసి ఒక పక్క వాతావరణ శాఖ చెప్తుంటే, ఈ చిన్న వానలకి ఇలా ఉంటే నెక్స్ట్ వచ్చేది వర్షాకాలంలో మా పరిస్థితి ఏంటని చెప్పేసి హైదరాబాద్ వాసులు ఒకంత ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు చేపట్టినా వర్షాకాలంలో ఈ నగరవాసులు పడే బాధలు వర్ణాతీతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ గంటల కొద్దీ ఆగడం ప్లస్ ఏంటంటే వర్షం కంటిన్యూ పడ్డా ఎక్కడన్నా ఆగేటట్టు కూడా ఉండదు. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ జామ్‌తో రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ఉంటాయి. కనీసం వెళ్ళే పరిస్థితి ఉండది. నిమిషానికి ఒక వెహికల్ మూవ్ అవుతుండడం మనం చూస్తుంటాం. ట్రాఫిక్ జామ్ అనేది గచ్చిబౌలి ఏరియాలో మాత్రం ట్రాఫిక్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. గత ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టినప్పటికీ దాని ప్రయోజనాలు ఇంకా రావట్లేదు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఏరియాలో అంటే గచ్చిబౌలి ఏరియాలో అంతా సాఫ్ట్‌వేర్ టెక్కీస్ ఉంటారు. వాళ్ళు కనీసం మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేయండి, మేము చేసుకుంటాం, ఇంటి దగ్గర నుండి పని చేసుకుంటాం. ఈ ఆఫీస్‌లోకి వచ్చి ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కునే బాధ అనేది తప్పుద్దని వాళ్ళు వాళ్ళ యాజమాన్యాల దగ్గర వాపోతున్నారు. ఎందుకంటే పొద్దున్నుంచి ఆఫీస్ వర్క్ చేసి ఇంటికెళ్దామనే టైంకే ఆ వర్షం పడడం గానీ, లేకపోతే ట్రాఫిక్ జామ్ గానీ ఇదంతా జనాలకు బాగా చిరాకొచ్చే పరిస్థితి ఉంది. చూస్తుంటాం కదా మనం గూడా ఒక హాఫ్ అన్ అవర్ జర్నీకి అంటే దాదాపు ఒక 15 నిమిషాలు అంటే ఒక 10 కిలోమీటర్స్ ఉండే దూరానికి దాదాపు గంటలు పట్టే సమయము జర్నీలో. ఎందుకంటే ఈ ట్రాఫిక్ జాము ప్లస్ వాటర్ లాగింగ్ వల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ ఈ వర్షాలతోని కరెంటు కటింగ్స్ కూడా చాలా అయిపోతున్నాయి. సో ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు ఈ వర్షాలకు సంబంధించి ఏమైనా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని చెప్పేసి నగరవాసులు కోరుతున్నారు. చూద్దాం మరి నెక్స్ట్ వర్షాకాలం ఎలా ఉండబోతుంది? ఈ ట్రాఫిక్ జామ్ ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయా? దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఏమైనా ప్రత్యేక చర్యలు చేపట్టి ఈ ట్రాఫిక్ జామ్ నుంచి మమ్మల్ని కొంచెం మాకు ఉపశమనం కలిగేలా ఉండాలి వీళ్ళ చర్యలని చెప్పేసి నగరవాసులు కోరుతున్నారు.